నయనతార లేటెస్ట్ ఫిలిం డోరా తమిళ్ తెలుగు లాంగ్వేజెస్ లో ఈ రోజు రిలీజ్ అయింది. నయనతార మయూరి వంటి థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ గా రూపొందిన డోరాపై మంచి అంచనాలున్నాయి. నయనతార ఓ సాధారణ అమ్మాయి. ఆమె తండ్రి ఓ టాక్సీ డ్రైవర్. సొంతంగా ట్రావెల్స్ పెట్టాలని డోరా అనే కారు కొంటారు. అప్పట్నుండి ఊహించని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ కార్కి నయనతారకి సంబంధం ఏంటి అన్నదే ఓవరాల్ స్టోరీ. నయనతార మరోసారి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో అలరించింది. నార్మల్ అమ్మాయిగా డోరా తన జీవితంలోకి ప్రవేశించాక అనుకోని పరిస్థితులకి షాక్ అయ్యేటప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ చాలా బాగున్నాయి. ఆమె తండ్రిగా తంబిరామయ్య చాలా బాగా చేశాడు. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దిరిపోయింది. దర్శకుడు దాస్ రామస్వామి డిఫరెంట్ స్టోరీకి టైట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఆడియన్స్ ని ఆద్యంతం ఆకట్టుకున్నాడు. భయపెడుతూనే ఎంటర్టైన్ చేశాడు. మయూరి తర్వాత నయనతార నుండి వచ్చిన హారర్ థ్రిల్లర్ డోరా అన్ని క్లాస్ల ఆడియన్స్ ని తప్పక ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ఫిల్మ్ ఈ సమ్మర్లో ఇంటిల్లిపాది కలిసి భయపడుతూ ఎంజాయ్ చేస్తూ డోరా చూడొచ్చు.